శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. సిగ్నేచర్ స్టూడియోస్ నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. నిజామాబాద్ జిల్లా అనకముందే మనము ఖచ్చితంగా ఇందూర్ అని చెప్పుకోవాలండి. సో ఇందూర్ అనగానే హిందూ మతానికి హిందువులకైతే కంచు కోటగా మనం చెప్పుకోవాలా. సో ఇప్పుడున్న నవే డేస్లో చాలా పురాతన దేవాలయాల్ని కూడా ఇవాళ మనము అంతరించిపోతున్న పరిస్థితిలో మనం ఉన్నాము. అట్లాంటి స్థితిలో మనం ఉన్నాం. కాకపోతే ఇందూర్ జిల్లాలో ఏదైతే మనకి అతి పురాతనమైనటువంటి ఆలయం గురించి ఎవరికూ తెలియని, అంటే దాదాపు 300 నుంచి 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం గురించి మనం నిజామాబాద్లో ఉంటూ ఇప్పటి వరకు కూడా తెలియని వాళ్ళు కొన్ని వందలు, కొన్ని వేల, కొన్ని లక్షల మంది వల్ల మనం ఉన్నాం. సో ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామంటే చాలా బాధకరం అండి. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అయినటువంటి వాళ్ళ గురువు ఏదైతే సమర్థ రామదాసు గారి చేతుల మీదుగా ఈ ఆలయం అయితే కట్టారు అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తా ఉన్నాయి. సో ఈ చరిత్రలో ఇట్లాంటి అంతు చిక్కని రహస్యాల గురించి అయితే ఒక స్పెషల్ ఫోకస్తోనైతే సిగ్నేచర్ స్టూడియోస్ రావడం జరిగింది. ఈ 400 నుంచి ఈ 450 ఏళ్ళ నుంచి దాదాపు ఈ సారంగపూర్ హనుమాన్ దేవాలయం ఏదైతే మనకి సారంగపూర్ హనుమాన్ దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే ఈ దేవాలయం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సమర్థ రామదాసు గారు ఇక్కడికి వచ్చి తను ధ్యానం చేసుకోవడం కావచ్చు, అపార భక్తి కలిగిన వాళ్ళు అని చెప్తా ఉంటాం. ఛత్రపతి శివాజీ కావచ్చు, దాంతోపాటు సమర్థ రామదాసు. సో వాళ్ళు ఇక్కడ నుంచి సారంగపూర్ కావచ్చు, సారంగపూర్ నుంచి ఏదైతే మనకి స్వరంగ మార్గాలు అని చెప్పేసి మనము గతంలో కూడా మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ నుంచి వివిధ ప్రదేశాలకు కూడా ఏవైతే చారిత్రక కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్వరంగ మార్గాలు ఉన్నాయనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇందులో భాగంగానే మనం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ స్వామివారిని మొక్కడానికి, స్వామివారిని దర్శించుకోవడానికి అయితే చాలా పెద్ద మొత్తంలో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. స్వామివారిని ఇక్కడ దర్శించుకోవడము, ఇక్కడ కోరిన కోరికలు కూడా నెరవేరుతున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. సో నేను యాక్చువల్లీ సీన్లోకి వెళ్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విగ్రహం ఏదైతే ఉందో, ఈ హనుమంతుని విగ్రహం దాదాపు 20 సంవత్సరాలుగా కూడా నేను ఎక్కడైతే ఇక్కడ నిలబడిన ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడనే ఆ శిలా పలకం అనేది, ఆ శిల అనేది ఏదైతే మనకి స్వామివారి విగ్రహం పూర్తిగా చెక్కారు. సో ఇది ఎన్ని వందల సంవత్సరాల కింద చెక్కారు అనేది కూడా మనకు ఒక క్లారిటీ లేదు. సో ఇది ఇక్కడ పూర్తిగా భూమిలోనే ఉండే, దీన్ని లిఫ్ట్ చేయడానికి కూడా ఎవరి తరం కాలేదు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఈ స్వామివారిని ఖచ్చితంగా ఇంత పురాతనమైనటువంటి ఆలయం అని చెప్తా ఉన్నాం. ఇంత చరిత్ర కలిగినటువంటి ఆలయం గురించి ఖచ్చితంగా మనము ముందుకు తీసుకెళ్లాలా. ప్రతి ఒక్క హిందూకి ఈ గుడి గురించి మనం చెప్పాలి అని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ బంధువు ఇక్కడ ఒక సంకల్పంతోనైతే స్వామివారి విగ్రహాన్ని అయితే లిఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లిఫ్ట్ అని చెప్పేసి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏదైతే మనకి ఒక క్రేన్ కావచ్చు, దాంతోపాటు జేసీబీ కూడా ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్న పరిస్థితుల్లో దాదాపు క్రెయిన్తోని ఈ స్వామివారి విగ్రహం లిఫ్ట్ చేసే టైంలో ఏవైతే దానికి బెల్ట్స్ ఏవైతే ఉంటాయో 2 సార్లు కూడా తెగిపోయినాయని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు విజువల్స్లో కూడా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఈ రాతి శిల ఏదైతే ఉందో, స్వామివారి విగ్రహం ఏదైతే ఉందో చాలా తేలిగ్గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఒక క్రేన్ తలుచుకుంటే అది ఖచ్చితంగా లిఫ్ట్ చేయొచ్చు. కాకపోతే సాక్షాత్తు చిరంజీవి అని చెప్తా ఉంటాం కలియుగంలో. దాంతోపాటు మనము బజరంగబలి అని చెప్పేసి మనము చిన్నప్పటి నుంచి కూడా మనం మాట్లాడుకుంటాం, అపర బలవంతుడిగా చెప్తా ఉంటాం. అట్లాంటి స్వామివారిని లిఫ్ట్ చేయాలంటే ఏ క్రేన్లో ఏం సరిపోతాయండి. సో ఇది కూడా ఖచ్చితంగా ఇది ఒక మిస్టరీగానే, అంటే ఇది ఒక అంతు చిక్కని రహస్యంగా, ఎందుకంటే 2 సార్లు బెల్ట్ తెగిపోవడం అనేది కూడా నాట్ ఎ జోక్. సో స్వామివారిని ఎట్టకేలకు సారంగపూర్కి సంబంధించినటువంటి వీడీసీ సభ్యులు కావచ్చు, దాంతోపాటు గ్రామస్తులు అందరూ కూడా ఒక సంకల్పంతో చాలా మంచి ఇక్కడ పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాదాపు ప్రతి మంగళవారం, దాంతోపాటు శనివారం, ఈ 2 రోజులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. దాంతోపాటు నిజామాబాద్ చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడ ఈ ఆలయం గురించి తెలిసిన తర్వాత చాలామంది వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ మన ఆంజనేయుని ఇక్కడ దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఆంజనేయ స్వామి భక్తులు ఎవరైతే మాలధారణ చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇది స్టార్టింగ్ అండి. ఇది
సో ఇది యాక్చువల్లీ సారంగపూర్ గ్రామ శివార్లో ఉంది. ఇక్కడ నుంచి మొదలైనటువంటి ఈ ప్రస్తావన అనేది దాదాపు ఇక్కడ మనకి సైడ్ నుంచి ఒక దారి అనేది ఉంది, పైన కూడా ఒక దేవాలయం ఉంది అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. అది కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురువైనటువంటి సమర్థ రామదాసు గారు ఆయన చేతుల మీదుగానే ఆ గుడినైతే కట్టారు, అక్కడ పూజలు చేశారు అని చెప్పేసి కూడా మనకి చరిత్ర చెప్తా ఉంది. ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్దాం. ఎవరైతే నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ గుడి గురించి తెలిసిన తర్వాత ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున నేను కోరుతా ఉన్నా. సో ఇక్కడ ఏంటి అసలు చరిత్ర ఏం చెప్తుంది అనే దానిపైన కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలా. ఇక్కడ అమ్మలు కావచ్చు, దాంతోపాటు విడిసి సభ్యులు ఏదైతే సారంగపూర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బజరంగ్ దళ్, దాంతోపాటు హిందూ సనాతన ధర్మం గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సంకల్పం పెట్టుకుని స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలా. ఇక్కడ చాలా పెద్ద సారంగపూర్ దేవాలయానికి ఏ రకంగా అయితే ఒక చరిత్ర ఉందో అదే చరిత్రని ఇవాళ మనం తిరగరాద్దాం. ఇక్కడ ఇవాళ ఇట్లాంటి టెంపుల్ని మనము ఉంది అని చెప్పేసి చాటి చెప్దామని చెప్పేసి చాలామంది అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా మాట్లాడిన తర్వాతనే మనకు క్లారిటీ వస్తుంది. రైట్. సో మనతో విశ్వ హిందూ పరిషత్ నాయకులు అయితే మనతో ఉన్నారు. రమేష్ అన్న, మీరు చెప్పండి, ఇక్కడ స్వామివారి విగ్రహం చూస్తుంటే చాలా మహిమ కలిగిన దానిలా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు పైన కూడా ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురువైనటువంటి సమర్థ రామదాసు కూడా ఇక్కడికి రావడం చాలా అదృష్టవంతులం అని చెప్పుకోవాలి. మన హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. సో మీరు ఏం చెప్తారు ఇక్కడ ఆలయ చరిత్ర గురించి, మీరు ఏం చెప్తారు? ముందుకు రండి. ఇక్కడ సారంగపూర్ హనుమాన్ మందిర్ ఏదైతే ఉందో ఇప్పుడు దాని నుంచి సురభి గోశాల నుంచి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఇక్కడ బాల హనుమాన్ మందిర్ అని చెప్పేసి మళ్ళా దాస్ హనుమాన్ మందిర్ అని కూడా గతంలో పిలుస్తుర్రి. ఇక్కడ 450 సంవత్సరాల కింద సమస్త రామదాస్ గారు, శివాజీ మహారాజ్ గారి గురువైనటువంటి సమస్త రామదాస్ గారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుండే. అటువంటి చరిత్ర గల మహిమ గల ఈ దాస్ హనుమాన్ బాల హనుమాన్ మందిర్ అయితే అక్కడ కింద గుట్టపై నుంచి కిందికి రాగానే ఇక్కడ ఏదైతే శశి మహారాజ్ వాళ్ళ అన్నగారు పంతులు గారు ఉండే, సారంగపూర్ పంతులు ఏదైతే శశి మహారాజ్ ఉంటే వాళ్ళ అన్న నాగేష్ పంతులు గారు, ఆయన సంకల్పం ఏంటంటే ఇక్కడ ఒక హనుమాన్ భారీ విగ్రహాన్ని చెక్కిపించి దీన్ని ఆ పైనకు పెట్టాలన్న సంకల్పం ఆయనది ఉండే. ఆయన ఇక్కడ 20 సంవత్సరాల క్రితం ఈ విగ్రహానికి ఇక్కడ రూపకల్పన చేసిండు. అయినా మొత్తం 20 సంవత్సరాల క్రితం చాలా కష్టపడి ఏదైతే ఈ విగ్రహాన్ని చూస్తున్నాం మనము, హనుమంతుడు ఏదైతే ఉందో చాలా స్పష్టంగా ఏదైతే ఉందో ఇక్కడ సారంగపూర్లో ఉన్న హనుమాన్ ఏదైతే విగ్రహం ఉందో దానిలాగా చాలా పెద్దగా చూస్తుంటే కూడా ప్రజలకు ఏదైతే వెంటనే మన శక్తినిచ్చే హనుమంతుడు కనిపిస్తున్నాడు. అయితే ఈ హనుమంతుడి విగ్రహాన్ని అయితే 20 సంవత్సరాల కిందటి నుంచి ఇక్కడే కింద ఈడ మనం చూస్తున్న స్థలంలో ఉండే, అప్పటి నుంచి కూడా పూజలు నోసుకోలేదు, ఎవరు కూడా దీనికి తీసే ప్రయత్నం చేయలేదు. ఎందరో ట్రై చేస్తామన్నారు కానీ ఎవరు కూడా కాలేని పరిస్థితి. ఒక సంవత్సరం క్రితము ఇక్కడ ఏదైతే ప్రవీణ్ మహారాజ్ పంతులు అని వస్తాడు, రెగ్యులర్గా వచ్చి మీద పూజ చేస్తుంటాడు. అదేవిధంగా మెట్టు విజయ్ గారు అని వీళ్ళందరూ కలిసి రెగ్యులర్గా వస్తూ పూజ చేస్తుంటారు. కొందరు వస్తారు, పాతవారు కొందరు ఇక్కడికి వచ్చి పూజ చేస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పడంతో సంవత్సరం క్రితము మేము వచ్చి ఇక్కడ చూసాము. మేము అందరం కూడా మా హిందూ సంఘాల నాయకులం, కార్యకర్తలు అందరం కూడా ఒక 100 మంది దాకా ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేసినా కూడా ఇంచి కూడా కదలలేని పరిస్థితిలో ఉన్న విగ్రహం. అయితే దానికి సంవత్సరం నుంచి కూడా సింధూరం పెడుతూ ఇక్కడ వచ్చి రెగ్యులర్గా ప్రతి వీక్ వచ్చి మేము పూజలు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే పూజలు చేసి ఈరోజు చంద్రాన్ని సింధూరాన్ని పెట్టారో హనుమంతునికి ఎవరైతే కొలిచారో ప్రతి ఒక్కరు కూడా అనుకున్న అన్నీ కూడా జరిగినాయి. మహిమగల ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. అయితే ఈ విగ్రహాన్ని ఎట్లాగైనా లేపాలన్న సంకల్పంతో ఒక నెల రోజుల క్రితం ఈ సారంగపూర్లోని గ్రామ ప్రజలు కానివ్వండి, వీడీసీ నాయకులు కానివ్వండి, అదేవిధంగా వివేకానంద యూత్ వారు అందరూ కూడా సహాయ సహకారాలతో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరం కూడా మేము కూడా మనం అందరం కలిసి ఈ హనుమంతుని లేపుదామన్న సంకల్పంతో క్రేన్ సహాయంతో తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 2 సార్లు కూడా ఏదైతే దానికి కట్టామో తాళ్ల రూపంలో, బెల్ట్ల రూపంలో అవి కూడా 2 సార్లు తెగిపోయినాయి. ఒక 9 గంటలు కష్టపడ్డ తర్వాత ఈ హనుమంతుడి విగ్రహం ఇక్కడ లేచి నిల్చోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే స్వామివారి పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, అంత బాగుంది. మనం కూడా ఇప్పుడు దాదాపు 10 నిమిషాల నుంచి మనం మాట్లాడుతున్న టైంలోనే మనకు కాలు కాలుతూ ఉన్నాయి. సో స్వామివారు దాదాపు 400 సంవత్సరాల నుంచి కూడా పైన స్వామివారికి కూడా ఒక షెడ్ అనేది లేదు, ఒక మందిరం అనేది లేదు. సో 20 సంవత్సరాల నుంచి స్వామివారు కూడా ఒక భూమిపైనే ఇలా
పడుకొని అలా శయనించిన పరిస్థితి ఉంది. సో గుడి ప్రారంభోత్సవం గురించి మాట్లాడుకుంటే ఇందూరు ప్రజలు చాలామంది అనుకుంటున్నారు స్వామివారు ఎండలో ఉన్నారు, మరి ఏంది ఎట్లా చేద్దాం, మరి మన దాతలు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మరి ఎట్లా సంప్రదించాలి మిమ్మల్ని అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటారు. సో దీని గురించి ఏం చెప్తారు? అయితే ఏదైతే ఈ హనుమంతుడి విగ్రహానికి మనం ఏదైతే మందిర్ కట్టాలని అనుకుంటే ఎవరైనా కూడా దాతలు ముందుకొచ్చి మనం అందరం కలిసి ఇది చేద్దామని అనుకుంటే ఇక్కడ సారంగపూర్లోని వివేకానంద యూత్ వారు ఉన్నారు, గ్రామ ప్రజలు ఉన్నారు, వీడీసీ వారు ఉన్నారు, అదేవిధంగా మా హిందూ సంఘ నాయకులు ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రవీణ్ మహారాజ్ గారు రెగ్యులర్గా వస్తాడు. వీళ్ళకి ఎవరికి సంప్రదించినా కూడా అందరం కలిసి దీనికి అభివృద్ధి చేసి ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ హనుమంతుని ఆశీర్వాదం తీసుకునే విధంగా అందరం కృషి చేద్దామని చెప్పి కోరుతున్నాం. ఇది మొత్తానికి సారంగపూర్ హనుమాన్ దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటే ఎంత ప్రాచీన దేవాలయం, ఎంత మహిమ కలిగినటువంటి దేవాలయం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. దాంతోపాటు ఇక్కడ ఈ హనుమాన్ మందిరం గురించి మాట్లాడుకుంటే ఒక 30 నుంచి 40 సంవత్సరాల కిందనే ఇక్కడ ఒక బోర్ అయితే వేయడం జరిగింది. ఈ గుట్టలలో కూడా అది అసలు వాటర్ పడడం అనేది నిజంగా ఇంపాసిబుల్ అని చెప్పుకోవాలా. కాకపోతే ఇదంతా కూడా దైవ లీల కాబట్టి ఎక్కడ కూడా అంటే ఎంత 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 పెద్ద గుట్ట మీద వేసినా కూడా ఖచ్చితంగా వాటర్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఉన్న చోట ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా కాబట్టి ఒకసారి ఇక్కడ సారంగపూర్కి సంబంధించినటువంటి అమ్మలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. అమ్మ మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నారు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అని మీకు ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలిసింది మాకు, ఎప్పుడు తెలిసింది? మేము చిన్న ఉన్నప్పటి నుంచి సారు ఆ దేవుడు చూసినాము, ఈ దేవుడు తెలియదు. చిన్న ఉన్నప్పటి నుంచి ఎడ్ల కాడికి వచ్చినప్పటి నుంచి ఆడుకుంటా పాడుకుంటా ఇక్కడ దేవుడు ఉన్నది తెలిసింది, ఆడ దేవుడు ఉన్నది తెలిసింది. ఇక అంతే. ఇక మళ్ళీ ఇక్కడ దేవుడు పుట్టింది మాకు తెలియదు. ఇక మేము బోరు కట్టెలకు వస్తుంటే, పిడికెలకు వస్తుంటే, ఎడ్ల కాడికి వస్తుంటే నీళ్ళు తాగుతుంటే, కట్టెలు ఎత్తేసుకొని నీళ్ళు తాగుతుంటే, పోతుంటే, ఆడుకుంటుంటే చేస్తుంటే ఇంకా స్వామి మాకు ఇక్కడ దేవుడు మొలిసింది తెలియదు. దేవుడు మొలిసింది తెలియదు. అంటే కోరిన కోరికలు కూడా నెరవేరుతున్నాయి, చాలా మహిమగల దేవుడుగా చెప్తున్నారు. మంచిగా ఉన్న దేవుడు, మంచిగా ఉన్నది దేవుడు. మేము ఇక్కడ వచ్చి నిజామాబాద్కి వచ్చి అన్నం పెడితే వచ్చి అన్నం తినిపోతుంటే, మొక్కుతుంటే, అన్నం తినిపోతుంటే, చేస్తుంటే. ఎంతమంది వస్తున్నారు అంటే డైలీ వచ్చే వాళ్ళు ఉంటారు. మంగళవారం శనివారం అన్నదాన కార్యక్రమం పెడతా ఉన్నారు, ఇక్కడ అన్న ప్రసాదం వితరణ చేస్తూ ఉన్నారు. ఎంతమంది వస్తున్నారమ్మా ఇక్కడికి? మొన్నటి నుంచి వస్తున్నాం సార్. బగ్గంటే ఇంతకుముందు మార్వాడోళ్ళు పెట్టిండ్రు, అప్పుడు చిన్న ఉన్నాం మేము. వస్తుంటే అన్నం తింటుంటే పోతుంటే, అప్పుడు ఇంత తెలివి లేకుండా అనుకో. ఇప్పుడు ఉన్న వాళ్ళు అంత తెలివి లేకుండా మాకు. అప్పుడు అన్నం తింటుంటే సరే చక్కగా వెళ్ళిపోతుంటే, దేవుని మొక్కుతుంటే, ఆ దేవుడు మొక్కుతుంటే, దేవునికి చూస్తుంటే, పోతుంటే. ఇది మొత్తానికి సారంగపూర్ హనుమాన్ దేవాలయానికి నియర్ బై లొకేషన్లో ఉంటుంది. దాదాపు ఒక కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకి ఇక్కడ ఈ హనుమాన్ మందిర్ అయితే ఉంది. ఇప్పుడున్న నవేడేస్లో చాలా పురాతన ఆలయాల గురించి మనం మాట్లాడుకుంటే ఆలయాలని కూల్చేయడం కావచ్చు, అంతరించిపోతున్నటువంటి ఆలయాలు మనం ఎన్నో చూస్తున్నాం. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్లాంటి పురాతన దేవాలయాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాలు మళ్ళీ ముందుకు రావడం అనేది ఖచ్చితంగా మనం నిజంగా అదొక దైవలీలగా చెప్పుకోవాలా. స్వామివారి ఇక్కడ విగ్రహాన్ని చూస్తే ఇక్కడ చాలా బాగుంది. దాదాపు 20 సంవత్సరాల కింద ఒక పంతులు గారు అయితే ఇదంతా కూడా అయితే చెక్కినారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీంతోపాటు ఇదే కాదు, దీనికన్నా పవర్ఫుల్ అయినటువంటి ప్లేస్కి నేను తీసుకొని వెళ్తాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భక్తుల సౌకర్యార్థం భక్తులు వస్తారు, అంటే దేవుడున్న చోట భక్తులు ఖచ్చితంగా వస్తారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఆ దేవుడే మనకి ఇక్కడ ఇంతటి గుట్టలలో కూడా వాటర్ పడేలా చేసిందంటే ఇదంతా కూడా దైవలీలాగా చెప్పుకోవాలా. సో ఇది మొత్తానికి ఇందూరులో ఒక పురాతన దేవాలయాన్ని గురించి మనము ప్రజల ముందుకైతే తీసుకురావడానికైతే మనం ఒక స్పెషల్ స్టోరీతోనైతే మనం ముందుకు రావడం జరుగుతుంది. సో ఇది ఇవాళటి స్పెషల్ స్టోరీ.